మండల కేంద్రమైన సిద్ధోటంలో సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు రాయచోటి జిల్లాలో విలీనంపై ఆదివారం 12వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కడపకు అంతర్భాగమైన సిద్ధోటాన్ని రాయచోటిలో విలీనంపై కడప నగర ప్రజలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప నగర ఎక్స్ కార్పొరేటర్ బండి బాబు, బండారు సత్యకుమార్, వెంకట సుబ్బయ్య, జేఏసీ నేతలు ఏకుల రాజేశ్వరరెడ్డి, బండారు రాజగోపాలయ్య, పోలు వెంకట సుబ్బయ్య, బాలుగారి వెంకట సుబ్బయ్య, వినోద్, పాలెం నారాయణ, బస్సెట్టి సుబ్రహ్మణ్యం, ఈ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. కడప ఎక్స్ కార్పొరేటర్ ఈరోజు సిద్ధవటం మరియు ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం జరిగింది. ఈ రెండు మండలాలు ముందు కడప డివిజన్లో కలిపి ఉన్నారు. ఈ మండలాలు రెండు అన్నమయ్య జిల్లాలో కలిపిన దానివల్ల సిద్ధవటం ఒంటిమిట్ట ప్రజలకు చాలా దూరం అవుతుంది. అదే కడప సిద్ధవటం నుంచి ఒంటిమిట్టకు పోవాలంటే కడపకు 18 కిలోమీటర్లు, అలాగే ఇక్కడి నుంచి అన్నమయ్య జిల్లాకు పోవాలంటే కనుక 95 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ చాలా వెనుకబడిన ప్రాంతము. ఇది 1807లో జిల్లా కేంద్రంగా 12 నుంచి 1812 వరకు జిల్లా కేంద్రంగా ఉండడం జరిగింది. ఇక్కడ ఇది మంచి పర్యాటక కేంద్రము. అప్పటి జిల్లా కలెక్టర్ అయినటువంటి సర్ దామన్ మన్రో గారు అప్పుడు ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ కన్నా నది ఉంది, మంచి వరదలు వస్తే చాలా కష్టము, వీళ్ళు బయటికి పోవాలనే ఉద్దేశంతో అప్పటి జిల్లా కలెక్టర్ అయినటువంటి సర్ దామన్ గారు కూడా ఆయన కడపలో కలపడం జరిగింది. ఈరోజు సిద్ధవటం తర్వాత ఈ ఒంటిమిట్ట ప్రజలు దీనికోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇది దక్షిణ శ్రీశైలం అనే ఒక పేరు కూడా ఉంది ఇక్కడ. ఎందువల్ల అంటే ఇక్కడ చెప్పు చేయకుండా శివాలయము, మంచి ఫేమస్ అయిన దేవాలయము, కొండ, అలాగే సిద్ధవటం కోట పర్యాటక కేంద్రం ఉంది. కాబట్టి ఇది ఒకప్పుడు జిల్లా కేంద్రాన్ని తీసుకుని ఇంత దూరం చేయడం అనేది ఇక్కడ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి దయ ఉంచి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం ఏమంటే, ఈ రెండు మండలాల ప్రజలు తెలియజేయడం అంటే మా విన్నపాన్ని మీరు స్వీకరించి మాకు కడపలో డివిజన్లో కలిపి మాకు చేస్తారని చెప్పి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయనకి మేము తెలుపుతున్నాం. ఎంప్లాయీస్కు, సిద్ధవటం ప్రజలకు, సిద్ధవటం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మహాకృషి ఇది ఒక యజ్ఞంతో చేస్తున్నారు. వీళ్ళకు ఫలించాలా, వీళ్ళు చేసిన మొదలు పెట్టి వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. ఎందుకంటే మన సిద్ధవటం ఒక హెడ్ క్వార్టర్, మన కోట ఒకటి చరిత్ర, నితిపోజయ స్వామి ఒక చరిత్ర, రంగనాయకుల స్వామి ఒక చరిత్ర, అక్కడ ఒక పెన్నా నది. ఈ సిద్ధవటము ఎన్నో పూర్వకాలంలో చరిత్ర. ఈ చరిత్రాన్ని ఖచ్చితంగా అలాగే నిలబడాలని చెప్పి మన వాళ్ళు ఈ దీక్షను ఖచ్చితంగా ఈ విజయవంతం చేయాలని చెప్పి, ఎందుకంటే మేము ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు రాజేశ్వరరెడ్డి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇంటింటికి ఒకరు రేపు సోమవారం మార్నింగు 6 గంటలకే రెడీ అయ్యి చెప్పి కలెక్టరేట్కు ప్రతి ఒక్కరు రావాలి. ఇది ఎందుకంటే వీళ్ళు ఒక్కరి కోసం కాదు, వీళ్ళ భార్యలు, పిల్లలను, సంసారాన్ని అందరినీ వదిలి ఇన్ని రోజులు స్టేజీ వేసి దీక్షతో నిలబడిన అర్జుడు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ శ్రమ వాళ్ళకు తెలుసు. మనం ఇళ్లలో వంట చేసుకుంటా, పైర్లు పొలాలు పెట్టుకుంటా, ఇవన్నీ మనం చేసుకుంటా ఉంటే వీళ్ళు మన కోసం త్యాగం చేస్తాను అర్జుడు. వాళ్ళకు నాకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటూ, ఇదే విధంగా మనం సాధిస్తే మన కడపను సిద్ధవటంలోనే కలుపుకుంటాం. కడప ముద్దు ఎందుకంటామంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడుగు ఇట్ట ఒక కూత వేస్తే కడప తినపడే శక్తి మనకు ఉంది. కాబట్టి మనం రాయచోటి మీద ప్రేమ ఉంది, కానీ మేము దూరం వెళ్ళలేం. 85 కిలోమీటర్లు వెళ్ళాలంటే మేము వెళ్ళలేమయ్యా. దయవుంచి ఈ ప్రభుత్వాన్ని దేగి అని అడుగుతున్నా, న్యాయం చేయండి. మీ చేతిలో ఉంది కాబట్టి మీరు న్యాయం చేయాలని కోరుకుంటూ, మా ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, వికలాంగులను, చేనేతలను, కార్మికులను, ఉపాధ్యాయులను, ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులను ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని కోరుకుంటూ, ఇదే విధంగా గతంలో జరగలేదని చెప్పలే, కానీ మా రెండు మండలాలు కడపలో కలుపుకున్నాము. ఈ రోజు కూడా మీరు సాయం చేయండి. మా మండలాలను కడపలో కలపండి, మమ్మల్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి, మమ్మల్ని అందరినీ కాపాడమని. ఎందుకంటే ఇది దీక్ష ఇంతటితో ఆగదు, కొనసాగిస్తూనే ఉంటాము. ఈ చెడ్డ పేరు మీకొద్దు. ఎవరైతే దీన్ని చేస్తారో వాళ్ళకే నా ఓటు ఈరోజు ఘనంగా చెప్తానా.
వాళ్ళకే నా ఓటు చూపించేపిస్తా. ఎందుకంటే నా ప్రజలు బలైపోకూడదు, మా మండలం ఇటునే ఉండాలి, మా కడప ముద్దు రాయచోటి వద్దు అనే దాన్ని గ్రహించి అందరూ ఆలోచన చేసుకోవాలని. అందరికీ నమస్కారం.